అసలు ఏం జరిగింది? ఏంలా సౌకర్యం ఈ ముసలోడు గుడిగా లిఫ్ట్ అడుక్కుంటూ ఉండే నానప్పుడే అటకెళ్ళి ముసలోడు ఆగురా ఆగురానా అందుకైనా ఆగపోతే యాదో ముందరే కొంచెం ఆగుతి ఆగో యాదో ముసలోడు పామాయే పిలిచి మరీ ఎక్కించుకుంటే ఇంకా అప్పుడు మొదలు పెట్ట చూడబ్బా రామాయణము యాడికప్పసినవాలా గీడికే మంచి ఏం పని 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 చేయాలి ఎప్పుడు తిరుగుకొని గాడి దగ్గర ఈ పాయింట్ కలబడే పాయింట్ అంతా పరిస్థితి నువ్వే న్యాయం చేయాలా సౌకర్య నేను ఆడికైనా మొత్తుకుంటే సౌకర్య నిదానం పోరాసిన పోడా నిదానం పోడా అని ఆడికి 150 స్పీడ్ లో పోయి ముస్తులని చూడకుండా కిందే సౌకర్య నా చెయ్యి పెద్దంకి ఇరిఫే సౌకర్య ఇప్పుడు రాడ్లేదంటారు సౌకర్య నీకు దాడైనా ముసుకోడా నువ్వు గడపడానికి రాడలేదంటే మరి నాకే మ్యాంగ్లేదేనా నీటి లేని కుక్క. మా పల్లెటూళ్ళలో ఒక ఆచారం ఉంది, బండి నువ్వు కింద వేసినా ఎండ కూర్చున్న ముసలోడు కింద వేసినా రోడ్లు బాగాలే కింద పడినా చివరికి కుక్కలాడడం వచ్చి ఎంపగొడ్లాడడం వచ్చి కింద పడినా సరే తప్పు మాత్రం బండి నడిపేవానిదే. కాబట్టి మా పెద్ద మనుషులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ముసలానికి 1,70,000 రూపాయల జరిమానా కట్టు. సౌకర్యం నా బండి పడితే 1,00,000 రూపాయలు సౌకర్యం ఈ ముసలోడికి 1,70,000 ఆడు తెచ్చుకాడు. అట్లే ఇంత లేచిన మా ఊరి పెద్దలు పండ్లన్నీ ఇడిచిపెట్టుకొని పంచాన్ని తెంపినందుకు మాకల్లా తిన్నీక తాగినీకే 10,000 రూపాయలు కట్టు.